సార్ హాయ్ పొలిమేరా సార్. 3 ఎప్పుడు ఉండబోతుంది? ప్లస్ ఒకసారి వంశీ నందిపాటి గారిది నాది హోమ్ బ్యానర్ అన్నారు మీరు గతంలో. యాహ్! ఇప్పుడు సిల్వర్ స్క్రీన్స్ మీద ఎందుకు చేస్తున్నారు? అంటే ఒకటి సార్ ముందు పొలిమేర గురించి చెప్తాను. పొలిమేర 3 వచ్చేసి అంటే మీరు 2 మీరు చూసారు. దానికి ఒక 15 రెట్లు ఎక్కువ ఉంటుంది సినిమా. అన్ని వైస్‌గా. అంటే క్యాన్వాస్ పెరిగిపోయింది. బడ్జెట్స్ పెరిగిపోయాయి. అండ్ సీజీ చాలా పెరిగిపోయింది. సో, నాకేంటంటే ఇప్పుడు ప్రీవియస్ జరుగుతుంది. అంత సీజీ అంతా అది చూసుకుంటున్నాం అనమాట. సో, అది వెళ్తుంది. నాకు తెలిసి ఇది ఆగస్ట్, సెప్టెంబర్‌లో అట్లాగా వీఆర్ గోయింగ్ టు సెట్స్. మేము షూట్‌కి వెళ్తున్నాం. అసలు కథ చాలా ఎక్సలెంట్. అది వేరే ఒక పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు సార్ అది. సో, అందుకని ఇట్స్ టేకింగ్ టైమ్ అంతే. అది అంతకు మించి ఏమీ లేదు. సో, ఈ లోపు నాకేంటి అంటే నా దగ్గర మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు నా టీమ్ ఉన్నారు చాలామంది. సో, ఇందాక కూడా మీకు పరిచయం చేశాను నా డైరెక్షన్ టీమ్. అలాగా నా దగ్గర వర్క్ చేస్తున్న నా ఫెలో డైరెక్టర్స్ అని చెప్తాను నేను. వాళ్ళని కూడా నేను పుష్ చేయాలి సార్. సో, వాడొకడు నా దగ్గరకొచ్చి అన్న ఇట్లా, ఇలా ఉంది, అది ఉంది అనుకుంటే సరే అని నేను స్క్రీన్ ప్లే చేసి స్టోరీని ఇలా మారుద్దాం, ఇలా చేసి అంతా నేను నాకేంటంటే ఇప్పుడు రైట్ నౌ మల్టీ టాస్కింగ్ అని కూడా అనను గానీ నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కథల్లో ఉండటం. సో, అట్లాగా నేను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద అది నేను చేయటం జరిగింది. సో, మీరు దాని గురించి మాట్లాడితే ఈ రెండిటికి ఇదే ఆన్సర్. అండ్ ఇందాక ఒక్కటి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. మీరే అడిగారు కాబట్టి నవీన్ గారిని. ఎందుకంత రొమాన్స్ చూపిచ్చేశారు? కసెండ్రా గారితో చేసిన రొమాన్స్ కంటే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉందని చెప్పారు. మీరు దాని ముందు చూడండి సార్ అక్కడ. అంటే ఆ షాట్ కూడా చూడండి. ఇట్స్ నాట్ రొమాన్స్. వాడు పెయిన్‌లో ఉన్నాడు. ఒక ఒక అమ్మాయి అక్కడ చచ్చిపోబోతుంది. అమ్మాయి కండిషన్ అది. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి ఒక పానిక్ అటాక్ వచ్చేసింది. ఒకటి చాలా చలి ప్రదేశం అవ్వటం వల్ల కోల్డ్ వచ్చేసి అమ్మాయి చలికి పడిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అమ్మాయి చచ్చిపోద్ది. అది హీరోకి తెలుసు. కార్తిక్‌కి తెలుసు అంజలి చనిపోబోతుందని. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటి అంటే వేడినివ్వాలి, వెచ్చదనాన్నివ్వాలి. తను కూడా అది తన వైఫ్. ఒక మొగుడు పెళ్ళాల మధ్యలో ఉన్న శృంగారం అదేం బూత్ కాదు సార్. సో, అది నేను చాలా పొయిటిక్‌గా చెప్పాను. అక్కడ తను ఏడుస్తూ కాళ్ళు రబ్ చేయటం ఇప్పుడు చూస్తుంటే నాకు అసలు ఏం చేసావురా బాబు అని అట్లా అట్లా అనిపించింది. సో, అది రేపు మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ పెయిన్‌ని ఫీల్ అవుతారు. వాళ్ళు ప్లెజర్ కోసం చేయట్లేదు సార్. అక్కడ ఉన్న ఏదైతే శృంగారం ఏదైతే ఉందో అది ప్లెజర్‌తో కోసమైతే కాదు. ఒక బాధలో. సార్ సార్ సో, డాక్టర్ గారు అంతే సార్. డైరెక్టర్ గారు అనిల్ చెప్పండి అనిల్ సార్. గారు ఇక్కడ హాయ్ సార్. అంటే హలో బాగున్నారా? యాహ్! గుడ్ సార్. పొలిమేర డిస్కషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. చెప్పండి సార్. మీ పొలిమేర ప్రొడ్యూసర్కు మీకేంటి గొడవ? సార్ ఇది ఇంకో బుక్ రాస్తానేమో. పర్లేదు, కొంచెం ఒక పేజ్ చెప్పండి చాలు, బుక్ ఏమొద్దు కానీ. అంటే ఏం లేదు సార్. డౌన్ ద లైన్ ఆయన మంచి ప్రొడ్యూసర్. ఆయనతో నేను కలిసి సినిమా చేద్దామని స్టార్ట్ చేసాం. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా నేను ఉన్నాను. ఆయన పక్కనే ఉన్నా. మధ్యలో నాకు ఎన్నెన్ని అంటే అన్న టైంకి ఏది జరగకపోయినా కానీ ఐ స్టూడ్ బిహైండ్ హిమ్ అనమాట. నేను తనతో పాటే ఉండి సినిమాని రిలీజ్ కూడా చేశాను. మీకు అందరికీ తెలుసు అది. సో, మళ్ళీ ఒకేసారి తనతోనే చెయ్యాలి అని అనుకున్నప్పుడు సార్ ఇది మీరు హ్యాండిల్ ఇప్పుడే చెప్పా 15 రెట్లు ఎక్కువ బడ్జెట్ దానికి. మీరు హ్యాండిల్ చేయలేరేమో, కొంచెం వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేసుకుందంటే అక్కడేదో చిన్నగా హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అలాగా. సో, నేను కూడా నా ప్రొడ్యూసర్ని చూస్ చేసుకునే రైట్ నాకుంది. సో, అల్టిమేట్లీ నేను ఇప్పుడు అక్కడ ఏమి అంటే ఇప్పుడు అగ్రిమెంట్స్ అని నేను నమ్మను సార్. అసలు మామూలుగా నేను ఏంటంటే ఐ గో విత్ ద ఎమోషన్. నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి అట్లా వెళ్ళిపోతాను. నవీన్ బాయ్ తోటి నాది లైఫ్ లాంగ్ కనెక్షన్ అలా ఉండిపోద్ది అంతే. తర్వాత నేను ఆ కనెక్షన్ ఆ ఎమోషన్స్తో వెళ్ళిపోతాను. సో, నా ఇప్పుడు అభిషేక్ ఉన్నాడు. నాకు డెఫినెట్లీ నేను అభిషేక్తో మళ్ళీ సినిమాలు చేస్తాను తర్వాత అయినా. కాకపోతే అది ఇది అగ్రిమెంట్స్లో అది ఇదేమి నేను అనుకోను. సో, అలాగే మేము అక్కడ ఏం లేదు. నాకు ఒక నోటి మాటగా అనుకున్నాం స్టార్టింగ్లో. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నాకేంటంటే ఆయన అనుకున్నది నాకు ప్రామిస్ చేసింది చేయలేదు కాబట్టి ఐ చూస్ ద అదర్ ప్రొడ్యూసర్ అంతే. సో, అక్కడ ఆయన హర్ట్ అయి ఉండొచ్చు. బట్ నేను చేసిన తప్పైతే ఏమీ లేదు సార్ అక్కడ. ఈ ప్రొడ్యూసర్ అదంతా మీకు తెలుసు. ఈ ప్రొడ్యూసర్ కంఫర్టేనా? ఈ ప్రొడ్యూసర్ కంఫర్టేనా మీకు? సార్ వాడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సార్ నాగాడు. నేనే ఆడి కంఫర్ట్ కాకపోవచ్చు. ఇంకా మేము వేరే అంతా అది తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి తను ప్రొడ్యూసర్గా మారారు సార్. ఆయనకు ఎక్కడ సినిమా నాలెడ్జ్ లేదండి. సినిమా నాలెడ్జ్ లేదు. సినిమా అసలు దాని గురించి ఐడియా లేదు. నాతో చేస్తారు. మళ్ళీ ఇంకో ప్రొడక్షన్ మేము ఇద్దరు కలిసి పొలిమేర 4
అవును అవును భయ్యా 4 నన్ను పెట్టుకోవచ్చు కదా. అంటే 4 ఉందని మీరు అనేసుకున్నారు. ఫస్ట్ అడిగారండి. పొలిమేర ఫస్ట్ ఆప్షన్ నేనే. ఇది నేను ప్రాపర్‌గా చెప్పాలి. నాకున్న అహా! పొలిమేర అంటే కాదు. నాకున్న కాంటాక్ట్స్‌లో అప్పటికి 28 చేసి నవీన్ ఉన్నారు నాకు. నేను కొమరయ్య క్యారెక్టర్‌కి అప్రోచ్ నవీన్. భయ్యా ఇలా ఉంటది. ఇది అంటే హి గాట్ వెరీ మచ్ ఎక్సైటెడ్. మధ్యలో అక్కడ న్యూడ్‌గా ఉండి మంత్రాలు చదివే సిట్యుయేషన్ అది చెప్పగానే గూస్ బంప్స్ మనోడికి. చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయిన టైంలో నాకేంటి అంటే మేమంతా సెట్ చేసుకొని దమ్మపేటలో, ఖమ్మంలో చేసుకోవాలి. నాకు అక్టోబర్ 1 వీక్ నుంచి కావాలి. అక్టోబర్ 1 నుంచి ఆయన వేరే సినిమాలో ఉన్నారు. డేట్లు అసలు 9 సరే అనుకుని అలాగా. అంటే సత్యం రాజు గారిని తక్కువ చేశాను కాదు కానీ క్యారెక్టర్ అంటే తను ఏ యాక్టర్ కావాలో అది తీసుకుంటుంది అంతే. కొమరయ్య, సత్యం రాజ్ అది ఫిక్స్ అయిపోయింది అలాగే. డాక్టర్ అనిల్ గారు, హాయ్ సార్. ఈ ముగ్గురు క్యారెక్టర్లో మీది ఏ క్యారెక్టర్ అండి? ఏ ముగ్గురులో సార్? వెనకున్న ముగ్గురు డాక్టర్స్లో వెనక 5 ఉన్నారు కదా సార్. అంటే అబ్బాయిలా? ఫీమేల్తో పోల్చలేం కదా. నా క్యారెక్టర్ సార్ ఆబ్వియస్లీ కార్తిక్ క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్లో ఇప్పుడు నేను ఆమె డాక్టర్, నేను కూడా అలాగే అంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు డాక్టర్ కాబట్టి అడిగాను నీకు. సో కార్తిక్ నాలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని కార్తిక్లోకి పెట్టి మరీ అంత మంచోడైతే కాదు, కార్తిక్ అంత మంచోడైతే కాదు, వీడైతే సినిమాలో దేవుడు, కార్తిక్ దేవుడు, నేను అంత కాదు అంతే. డైరెక్టర్గా ఉన్న మీరు షో రన్నర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? నాని కాసరగడ్డ మీద మీకున్న నమ్మకం ఏంటి? సార్ ఒక్కటి సార్, ఏదైనా కానీ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ గురించే సార్ ప్రాపర్గా చెప్పాలంటే. అండ్ దాని తర్వాత నాని కాసరగడ్డ నా టీం మెంబర్, వాడు నాతో పొలిమేర 1, 2 నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాడు. సో నేనేంటి అంటే వాడు డీల్ చేస్తాడా లేదా ఫస్ట్ చూసుకున్నాను, వాడు చాలా బాగా నరేట్ చేయగలడు, అట్లా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను పిక్ చేసుకోవటం జరిగింది అంతే. అందులో ప్రత్యేకత ఏమీ లేదు స్పెషల్గా అంటూ ఒక క్వాలిటీ వాళ్ళు ఉంది అట్లా కూడా కాకుండా ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, గుడ్ నరేటర్. అంటే అల్లరి నరేష్ గారు అంతకుముందు దయ్యాల సినిమా చేశారు కానీ నవ్వించేలాగే చేశారు, ఇందులో కొంచెం సీరియస్గా కనిపిస్తున్నారు. సార్ నా కథలన్నీ సీరియస్గా ఉంటాయి సార్. నేను ఎక్కడ కామెడీ వైపు అంటే నాకు ఇష్టం కామెడీ, కానీ నేను సీరియస్గానే వెళ్తాను. ఇప్పుడు ఒక మహారాజా లాంటి క్లైమాక్స్ తోటి నేను స్క్రీన్ ప్లే తోటి రాసుకున్న చిత్రం అనమాట. బట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం సార్. ఫస్ట్ ఇది మన 28 కాబట్టి దాని గురించి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం మనం డెఫినెట్లీ. 12 రైల్వే కాలనీ గురించి అది మనం డెఫినెట్లీ ప్రొడ్యూసర్ గారు. యా సార్ ఈ సినిమా రెడీ అయిన టైంకి అప్పుడు ఓటీటీ ఆఫర్స్ చాలా వచ్చి ఉంటాయి, ఎందుకు మీరు ఓటీటీకి ఇవ్వకుండా ఎన్ని ఏళ్ళు ఆగాల్సి వచ్చింది? అదే సార్ నేను చెప్పినట్టు వీ వాంటెడ్ రిలీజ్ ఇన్ థియేటర్లో రిలీజ్ చేద్దామని ఇంటెన్షన్తోనే అంటే కొన్ని డిస్కషన్స్ వచ్చాయి వేరే ప్రొడ్యూసర్స్తోని, వీళ్ళతోని ఆర్టిస్టులతో అందరితో మాట్లాడాం, కానీ వీ ఆల్వేస్ వాంటెడ్ రిలీజ్ ఇన్ థియేటర్. సో బిగ్ స్క్రీన్లో వచ్చిన తర్వాత ఓటీటీలో కూడా దే విల్ అప్రిషియేటెడ్, కానీ ఇనీషియల్గా వీ వాంటెడ్ కమ్ అవుట్ ఫ్రమ్ థియేటర్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. అనిల్ గారు థ్యాంక్ యూ. ఇక్కడ. హాయ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ థింగ్ సాంగ్స్ చాలా బాగుంది అండ్ ట్రైలర్ కూడా చాలా ఇప్పుడు బాగుంది. చెప్పారు సాంగ్స్ గురించి, సూపర్ యా థ్యాంక్ యూ. సో అంటే లైక్ అవుట్పుట్ వాజ్ వెరీ నైస్, కానీ 7 years బ్యాక్ అని అయితే తెలియట్లేదు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే ఇట్స్ ట్రెండీ అని చెప్పొచ్చు, అంటే లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ జానరా మూవీ అని చెప్పొచ్చు. సో 28 degrees C అని అంటే లైక్ మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఏదైనా కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా? అంటే లైక్ ఎనీ డిజీజ్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ దట్ లైక్ ఇలాంటి, అంటే లైక్ ఇందాక ఆయన మెన్షన్ చేస్తూ మీరే చెప్పినట్టున్నారు 28 degrees Celsiusలోనే అమ్మాయి ఉండగలదు, అంతకు మించి అయితే షీ విల్ డై అని చెప్పేసి. సో ఏం చూపించాలనుకుంటున్నారు? అఫ్ కోర్స్ మూవీ చూస్తాము, బట్ యాక్చువల్గా ఇలాంటి కండిషన్ ఎక్కడ ఉండదండి, కానీ ఇది ఒక బ్రెయిన్ ఇంజరీ జరిగితే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ప్రాక్టికల్గా ఇది లేకపోయినా థియరిటికల్గా ఉంది ఇలాంటి కండిషన్. ఓకే. సో బ్రెయిన్ ఇంజరీ జరిగినప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ ఆల్టర్ అయిపోతాయి అన్నమాట. అట్లా ఆల్టర్ అయిపోయినప్పుడు మనకి ఏంటి అంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నట్టుండి మనం ఇప్పుడు చల్లది ఏదైనా పట్టుకున్నా మన బాడీ చల్లగా అయిపోవటం మొదలైపోతుంది, అలా వేడిగా ఏదైనా తాగినా తీసుకున్నా మన బాడీ వేడిగా అయిపోవటం మొదలైపోతుంది. అదే కంట్రోల్ చేయకపోతే చనిపోతారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ స్టోరీ అంటే లైక్ స్టార్ట్ అయిన పాయింట్ ఎప్పుడు, అంటే లైక్ ఇస్ దర్ ఎనీ రియల్ ఇన్సిడెంట్ మీకు ఏమైనా? అంటే రియల్ ఇన్సిడెంట్ అని కాదండి, హీరోయిన్కి అలాంటి ఒక కండిషన్ ఉండాలి కథలో. నేను ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పేస్తే గీతాంజలిలో చూసామంటారు.
సో నేను ఇంకోటి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నా కానీ ఒక మెడికల్లీ కాంప్లికేటెడ్ డిసీజ్ ఒకటి నా హీరోయిన్కి ఉండాలి. సో దానివల్ల అమ్మాయి ఎలా ఫేస్ అవుతుంది అంటే అది నేను చూపించాలనుకున్నా. సో కొత్తది చూపించాలి. ఇప్పుడు మీరు గజని వచ్చే వరకు కూడా అది పార్షల్ యామ్నిషియా గురించి ఎవరికి తెలియదు. సో అట్లా ఒక కొత్త కండిషన్ ఏదన్నా చూపిద్దామా అన్న దాంట్లో నాకు వచ్చిన సిచ్యువేషన్లో నేను రాసుకున్న డిసీజ్ అనమాట అది. బట్ అదే టైటిల్ అయిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఓకే. నేను అనుకునే టైటిల్ అంజలి ఫస్ట్ అసలు స్టార్టింగ్. పెట్టాల్సింది కదా సార్, నా పేరుతో కూడా ఒక సినిమా ఉండేది. ఆల్రెడీ 2 ఉన్నాయి కదండి, ఇంకెందుకు ఇంకోటి. అంటే సో సార్ ఇందులో అంజలి బ్రతుకుతుందా చస్తుందా సార్, అది చెప్పండి సార్. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? మీరు నమ్ముతారా? దెయ్యాలుగా వస్తారు కదండి, మీరే కదా సార్ చూపించారు పొలిమేరలో. ఇప్పుడు పొలిమేర దీన్ని కలపదు, ఇది యూనివర్స్ కాదు. మీకు ఆ నమ్మకం ఉందా చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? వస్తారు, ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఎస్. సో నవీన్ గారు. ఎక్స్పీరియన్స్ అయిందా? అబ్బో చాలా సార్లు అయింది సార్. అంటే కొంచెం వచ్చారు దెయ్యాల రూపంగా. దయాలు కనిపిస్తాయి అనమాట మీకు.